హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మినరల్ వాటర్ బాటిల్ పైన ఎక్స్పైరీ డేట్ ఎందుకు ఉంటుందో చెప్పబోతున్నాను. అండ్ ఇండియాకి భారత్ అనే పేరు మార్చేశారా అనేది చెప్పబోతున్నాను. ఈ వీడియోలో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. మీరు మినరల్ వాటర్ బాటిల్ పైన గమనించినట్టయితే అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, కానీ అది వాటర్ది కాదు, బాటిల్ది. ఎస్, వాటర్ పాడవదు, కానీ ఆ బాటిల్ పాడవుతుంది. సన్ నుంచి వచ్చే వేడికి ఆ ప్లాస్టిక్ కరిగి దాంట్లో ఉన్న కెమికల్స్ వాటర్లో మిక్స్ అవుతాయి. దీన్ని తాగడం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎగ్జాంపుల్, బ్రెయిన్ లైనింగ్ డ్యామేజ్ అవుతుంది అండ్ ఆడవాళ్ళకు బ్లడ్ క్యాన్సర్ రావడం అవుతుంది. అందుకే మీరు కొనేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకోనండి. గత 3 రోజులుగా దేశమంతా ఒకటే టాపిక్, దేశం పేరు మార్చేస్తున్నారు అని. ఇంతకీ నిజంగా దేశం పేరు ఇండియా నుంచి భారత్గా మారుస్తున్నారా? సెప్టెంబర్ 9th and 10th ఢిల్లీలో G20 సమ్మిట్ జరుగుతుంది. దానికి సంబంధించిన అఫీషియల్ ఇన్విటేషన్ ఒకటి వచ్చింది. దాంట్లో పోస్ట్ చేస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా పోస్ట్ చేస్తుంది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉంది. దీంతో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక్కసారిగా రూలింగ్ పార్టీ మీద పడ్డారు. ఇప్పటికే ఇండియన్ రైల్వేస్ని భారతీయ రైల్వేస్ అని మార్చారు. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారతీయ అని మార్చారు. నిజానికి ఇండియా అండ్ భారత్ అనేది ఒకటే. ఇంటర్నేషనల్ డీలర్షిప్లో ఇండియా అనే పేరు వాడతారు, భారత్ అనే పేరు ట్రెడిషన్ అండ్ కల్చర్కి వాడతారు. ఇండియాకి భారత్ అనే పేరు ఇప్పుడు మార్చాలనుకుంది కాదు, అది 2005, 2012, 2020లో కూడా మార్చడానికి చూశారు, కానీ దానికి సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. భారత్ అనే పేరు మనకు ట్రెడిషన్ అండ్ కల్చర్గా చాలా ఆనందంగా ఉంటుంది, కానీ ఇండియా అనే పేరు మర్చిపోయి భారత్గా అలవాటు అవ్వాలంటే కొంత సమయం పడుతుంది. పేరు ఏదైనా సరే, ప్రాంతం ఒకటే కదా, అదే భారతదేశం. మీకు తెలుసా ప్రపంచంలోనే అతిపెద్ద మౌంటైన్ ఏదో? ప్రపంచంలోనే అతిపెద్ద మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్. ఇది నేపాల్లో హిమాలయాలో ఉంది. దీని ఎత్తు 8848 మీటర్లు ఉంటుంది. సీ లెవెల్ నుంచి చూస్తే సుమారు 29,029 అడుగులు ఉంటుంది. మీరు నార్మల్గా గమనించినట్టయితే లేస్ చిప్స్ ప్యాకెట్లో ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది. నిజానికి అది నైట్రోజన్. ఎందుకంటే నైట్రోజన్ అనేది చిప్స్ని పాడవకుండా చూస్తుంది అండ్ అలాగే బ్యాక్టీరియా అండ్ అదర్ జర్మ్స్ రాకుండా కూడా చూస్తుంది. మీలో చాలామందికి తెలుసు మనం పీల్చేది ఆక్సిజన్ అని. అయితే మీకు తెలుసా ప్రపంచంలోనే మోర్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందో? ఎక్కువ శాతం వరకు ఆక్సిజన్ సముద్రం నుంచి వస్తుందని సైంటిస్టులు అంటున్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.